లేట్ అవుతుంది అనడానికి ఆధారం ఏది అంటే మీరు దయచేసి తెలుసుకోండి. శాసనసభలో ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి చట్టాన్ని చేసేస్తున్నారు. ట్రాన్స్ఫర్సు మరియు బదిలీలు, వారి యొక్క ప్రమోషన్స్, ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ అంతా అవ్వాలి అంటే మీకు ప్రభుత్వమే చెప్పింది. పాఠశాల విద్యాశాఖ చాలా స్పష్టంగా మే 31న మనకి ఇంచుమించుగా అయితే కనుక ఇక్కడ ఖాళీలన్నీ కూడా వస్తాయండి. అంటే మే నెలలో మనకి ఖాళీల వివరాలు అనేది బయటకు వస్తాయి. జూన్ నెల మొదటి వారంలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మే చివరి నుంచి జూన్ నెలలో అయితే మొదటి వారంలో మనకి రోస్టర్ పాయింట్లు అనేది విడుదల చేస్తారు. మీకు ఇంతవరకు రోస్టర్ పాయింట్లు రాలేదు. సో మీరు నిజంగా సబ్జెక్ట్ కలిగినటువంటి వాళ్ళే అయితే నేను చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుని తప్పేం కాదు కదా. ఈలోపు ప్రభుత్వము తన పని ఏది, ఎస్సీ వర్గీకరణ, న్యాయ వివాదాలు, ఇవన్నీ చక్కబెట్టాలి. సో జూన్ నెలలో, జూన్ మొదటి వారంలో రోస్టర్ పాయింట్లు అంటే నేను నోటిఫికేషన్ అని చెప్పట్లే, మీకు రోస్టర్ పాయింట్లు అనేది బయటకు వస్తాయండి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. అంటే ఈ జీవో నెంబర్ 117 రద్దు వల్ల ఈ ఎస్సిటి పోస్టులు పెరిగి రిమైనింగ్ పోస్టులు తగ్గించే అవకాశం ఉంది. అలా కాకుండా ఏదైతే 16,400 పోస్టులు మీరు నోటిఫికేషన్ ఇచ్చారో, అది అంతకుముందు చెప్పారో, అన్ని పోస్టులు, ఒక్క పోస్టు కూడా తగ్గకుండా దానికన్నా ఎక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఇంకా కొన్ని ప్రైవేట్ రంగాల్లో పాఠాలు చెప్తూ ఉన్నారు. సో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల వ్యవధి మాత్రం ఇస్తానని చెప్తున్నారు. అలా కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు కనీస సమయం అట్లీస్ట్ ఒక 3 నెలలైనా సరే సమయాన్ని కేటాయించవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ధన్యవాదాలు. 6,347 పోస్టుల భర్తీ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ లో ఉంది. రొటీన్ సబ్జెక్ట్ అసలు సినిమాలో నిద్ర చేస్తాను, కూర్చోండి, ఏం లేదు సినిమా. ఇక్కడ మనం టెట్ పరీక్షల నిర్వహణ అనంతరం 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుందన్నారు. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవ విషయాలు చెప్పే మీకు ప్రస్తుతం రేపు పాఠశాల విద్యాశాఖ నుంచి చూడండి, మీకు ఖచ్చితంగా రోస్టర్స్ లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వరు. ముందు ఒక 1 వీక్ 10 డేస్ ముందు రోస్టర్ పాయింట్లు రావాలి. ఇది నారా లోకేష్ గారే చెప్పారు. అదే ఎందుకంటే సబర్వాల్ కేసు ఒకటి ఉంది, రీసెంట్గా ఏసీఎఫ్ కేసు ఒకటి ఉంది, సో రాజస్థాన్ కేసు ఒకటి ఉంది. ఒకటి కాదు కదండి, నంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అల్టిమేట్గా ఆలోచన చేసుకోండి, దాంట్లో తప్పేమీ లేదు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మార్చి నెల దాటుతుందంటే మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెల దాటుతుందంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం వర్క్స్ పై కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. పార్ట్ టైం వర్క్ చేసుకోవడం, చదువుకోవడం, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం వచ్చేస్తుంది. డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. టెట్ నోటిఫికేషన్ అయితే తీసుకొస్తారు. సో ఎవరైతే అభ్యర్థులు చాలా రోజుల నుంచి ముందుగా టెట్ కావాలని కోరుకుంటున్నారో వారికైతే ఈ సమయంలో అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వారికి